ఇక ఆడేదో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన నిన్నాడు నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పట్టలేదు? ఇంకా నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటువి, సీటీలు కొట్టించుకుంటువి. మరి ఇదివరకు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. ఆ ఇచ్చే 6000 చక్కగేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవ్వకు. ఏముంది ఇలా? కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే 1650 వేసారు. 31 గుంట ఉంటే 1650 పడతాయా? అర్ధెకరం ఉన్నా 3000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కొత్త పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు.